ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ని కేశినేని శ్వేత సందర్శించారు. మార్కెట్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆమె అక్కడికి వెళ్లారు. కృష్ణవేణి హోల్సేల్ మార్కెట్ కమిటీ వారు తనను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి షాపుకు వెళ్లి వ్యాపారులను పలకరించారు. వారి నుంచి మంచి రెస్పాన్స్ లభించిందని, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పారామె. అంతా ఒకే మాట మీద ఉండటం కృష్ణవేణి మార్కెట్ ప్రత్యేకత, వ్యాపారుల ప్రత్యేకత అని ఈ సందర్భంగా కేశినేని శ్వేత చెప్పారు. కేశినేని శ్వేత, కేశినేని నాని, ఆసిఫ్ సపోర్ట్ ఎప్పుడూ కృష్ణవేణి మార్కెట్కు ఉంటుందన్నారామె. అందుకే కేశినేని నానిని మళ్లీ ఎంపీగా గెలిపించుకుంటామని ఇక్కడ వ్యాపారస్తులు చెబుతున్నారని ఆమె చెప్పారు. ఈరోజు కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్కి రావడం జరుగుతుంది. ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచిగా స్వాగతించడం జరిగింది. మన బచ్చు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అలాగే కార్పొరేటర్ అర్షద్ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న మన నాయకులు, అలాగే బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఈరోజు నాతో కలిసి ప్రతి ఒక్క షాప్కి రావడం జరుగుతుంది. గడప గడపలాగా వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ కృష్ణవేణి మార్కెట్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఒకే మాట మీద ఉంటూ, ఎలా అయితే మన బొచ్చు నరసింహారావు గారు ఫస్ట్ ఫౌండర్గా ఇక్కడ ఏంటంటే ఆయన సొంతానికి ఆలోచించకుండా ఇక్కడ ఒక మార్కెట్ లాగా స్థాపిస్తే అందరికీ కూడా చాలా మంచి పరిణామాలు ఉంటాయి, అందరికీ కూడా హెల్ప్ అవుద్ది అన్నట్టు ఈరోజు 300 మంది ఆయన వల్ల ఈరోజు చాలా మంచి ఉపాధి అనేది కలగడం జరిగింది. కానీ ఈ మార్కెట్కి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే మన ప్రసాద్ గారు, అలాగే మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంపీ గారి సపోర్ట్ కూడా తప్పకుండా ఉంటుంది, అలాగే ఆసిఫ్ గారి సపోర్ట్ కూడా తప్పకుండా ఉంటుందని ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా కానీ, లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారంగా కానీ, ఏ రకమైన సహకారం కావాలన్నా కానీ మేము ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటామని తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా కేశినేని నాని గారు వ్యక్తిగతంగా మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అహంకారం లేకుండా, అధికార మదం లేకుండా, ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ ప్రేమతో స్వాగతించే మనిషి. మాకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ మా కోసం నిలబడిన వ్యక్తి కాబట్టి ఆయన్ని మళ్ళీ గెలిపించుకోవడం అనేది ఈరోజు మా బాధ్యత అని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఆ రకంగానే కేశినేని నాని గారికి ఇక్కడ విజయవాడ ప్రాంతంలో వాణిజ్య విభాగానికి కూడా చాలా మంచి సత్సంబంధం అనేది ఉంది. అందుకే మళ్ళీ కూడా వాళ్ళు కేశినేని నాని గారిని గెలిపించుకుంటున్నారు. అలాగే ఈ బెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ చాలామందికి కూడా మంచిగా ఒక సపోర్ట్గా నిలిచి మంచిగా సహకారం ఇవ్వడం జరిగింది. వచ్చే రోజుల్లో ఆయన బాటలోనే మన ఆసిఫ్ గారు కూడా ఇక్కడ వాణిజ్య విభాగానికి 100% సపోర్ట్గా ఉంటారు. అలాగే ప్రత్యేకంగా కృష్ణవేణి మార్కెట్కి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏమున్నా కానీ మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం.